చేదుగా ఉంటుందా? ఇవాళ అమావాస్య కదా, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. నో, ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు ఇలా అయిపోయారా అని. మిమ్మల్ని చూస్తుంటే బతకాలని ఆశగానే ఉంది. నన్ను క్షమించండి. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. మా ఇంట్లో అందరూ పోలీస్ ఆఫీసర్లు, మా అబ్బాయి మాత్రం మిలిటరీలో ఉన్నాడు. నేను పడ్డ కష్టాలన్నీ చూసి ఏమిటో మా అమ్మాయి పోలీసు వాళ్ళ సంబంధం మాత్రం వద్దంది. ఆ తర్వాత చాలా సంబంధాలు వచ్చాయి. నాకు ఇష్టం లేదు, మా అమ్మాయికి ఇష్టం లేదు. నిన్నే పెళ్లిళ్ల పేరాయి ద్వారా మీ సంబంధం మాకు తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మా అబ్బాయికి 2 నెలల తర్వాత లీవ్ దొరుకుతుంది. సరే, సో పెళ్లి జరగాలంటే 2 నెలలు ఆగాల్సిందే. ఏంటి 2 నెలల తర్వాత? రేపు పరువు పోతుంది. నీ పరువు సంగతి అలా ఉంచి ముందు యాప్ల కింద పెట్టు. మీకు ఒకే అబ్బాయి అంటున్నారు. ఆ అబ్బాయి లేకుండా ఎలా చెప్పండి? ఆ అబ్బాయిని రానివ్వండి, తర్వాతే పెళ్లి పెట్టుకుందాం. సంతోష్. మరి ఇంకేం, తాంబూలాలు మార్చుకోండి. కృష్ణ నేను ఫోన్ చేస్తే తేడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వీడు తీసి కట్ చేశాడు? నా ₹1 వేరే పోయింది. ఎందుకని అందరూ 4-5 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ముందు ఆయన తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అంతకన్నా ముందు స్కూల్లో వెయ్యాలి. ఎవరు? కృష్ణ సరైన టైంలోనే ఫోన్ చేశాడు. చెప్పరా కృష్ణ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? అప్పుడే న్యూస్ ఎలా బయటికి పొక్కింది. రేయ్, ఆ రోజు సౌమి ఇంట్లో మీటింగ్ పెడదామని చెప్పి నువ్వు ఎందుకు రాలేదురా? ఏంట్రా ఎందుకు రాలేదంటే నవ్వుతున్నావేంట్రా? ఎగతాళా? నేను నవ్వలేదురా, ఏడుస్తున్నాను. ఏడుస్తున్నావా? దేనికిరా? దివ్య నదులు వెళ్ళిపోయిందిరా. అయ్యో, యాక్సిడెంట్, ఒంట్లో బాలేదా? బాడీ ఎప్పుడు తెస్తారా? పోయిందంటే ఒకేసారి పైకి పోలేదురా. సావలేదా? అంతేనా? నీళ్ళెవరు పర్లేదు మావా. కొంతమంది అమ్మాయిలు మనల్ని పక్కనే పెట్టుకుని ఇంకోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా తట్టుకోలేకపోతున్నారా కృష్ణ. కట్టుకున్న పెళ్ళాన్ని పట్టపగలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు రా పక్కింటోడు. నా సంపాదనలో చేపెట్టినా తట్టుకునేవాడిని, కానీ నా సంసారంలో పొలబెట్టాడు రా మనోహర్ గాడు. చావపోతున్నాను రా. రే, నా పిల్లల్ని నేను కౌగిలించుకోలేకపోతే నువ్వు ఎందుకు సత్తావు? రే బుద్ధుని ఎదవా, దివ్య వదిలి వెళ్ళిపోయింది కదా, ఆ బాధ తట్టుకోలేక చావపోతున్నా. ఏంటి, సూసైడ్ చేసుకుని చావపోతున్నావా? ఏవయ్యా, లవ్ కోసం సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఏరా, లవ్ కోసం ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడా? చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా?